ఫుల్లీ ఎక్స్ప్రెసివ్ క్వీన్ అనుకోవచ్చు అనమాట. మరి నీ వీడియోస్ లో ఫుల్ అల్లరిగా ఉంటావుగా. గుడికెళ్ళి వచ్చాను ఇప్పుడే అని చెప్పి ఒక వీడియో చేసావు కదా. ఇలా పార్క్ రాలే సరే మరి ఇలా వీడియోలు చేస్తున్నావు కదా, అందులో కొంతమంది నిన్ను తిడుతున్నారు మరి మహా. మరి ఇంత చిన్న వయసులో మరి నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు? హీరోయిన్ అవుతావా? మహా నీకు ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎవరు నేర్పించారు మహా? ఈ ఉగాదికి ఏం చేస్తావు మహా ఇంట్లో? పండుకొని లేసి సాంప్రదాయిని సుప్పిని. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీకు ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది స్పెషల్ ఎవరెవరిని చేద్దామా అని చెప్పి నేను కొంత వెతుకులాటలోని నాకైతే టాలెంటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే దొరకడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ అయితే వచ్చేసాను. నా ముందు ఒక చాలా టాలెంటెడ్ ఫుల్లీ ఎక్స్ప్రెసివ్ క్వీన్ అనుకోవచ్చు అనమాట. వయసుకి చిన్నదైనప్పటికీ టాలెంట్లో మాత్రం ఏ మాత్రం కూడా తక్కువ కాదు. తనే మహా. ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పటికీ తన వీడియో ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పటికే తిని వైరల్ అయిన వీడియోస్ చాలా మంది చూసే ఉంటారు. మరి ఇంకెందుకో ఆ చిచ్చర్ పిడుగుతో మాట్లాడేద్దాం, చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. మరి ఈ ఉగాదికి తను ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మహా. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఈరోజు నేను నీ కోసం ఇగో మీ ఊరు వచ్చేసాను? మంచిగా అనిపిస్తుందా? ఓకే మహా, అసలు నీకు ఈ రీల్స్ చేయాలి, డాన్స్లు, పాటలు ఇవన్నీ ఎవరు నేర్పిస్తూ ఉంటారు? పప్పా నేర్పిస్తూ ఉంటారా? మరి మమ్మీ? మమ్మీ కూడానా? మమ్మీ ఏం అనుకోదులే, పర్లేదు చెప్పు. ఎవరు నేర్పిస్తారు? పప్పనే నేర్పిస్తారా? నీకు బాగా ఇంట్రెస్టా ఇవన్నీ నేర్చుకోవడం? ఎందుకు? నన్ను చూడు. అందుకే. ఎందుకు? అందుకేనా? ఓకే సరే, నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావా? సినిమాలు చూస్తావా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? చావా? విక్కీ కౌశలా? బాలీవుడ్కి వెళ్ళిపోయినావు, ఇక్కడ తెలుగు హీరోలు ఎవరో చెప్పు. ఎవరు నచ్చరా తెలుగు హీరోలు? పుష్ప సినిమా చూసావా? జై భవానియా? ఎవరు అది? కొరుకుతాడా? ఎవరిని? ఆయన కొడతాడా? ఓకే సరే, ఎవరి గురించి చెప్తున్నా నాకైతే కామెంట్స్లో చెప్పండి. సరే పుష్ప చూసావా నువ్వు? అల్లు అర్జున్ ఇష్టమేనా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తే కొడతారు, కరీంనగర్ వచ్చి మరీ కొడతారు నిన్ను. వద్దని చెప్పు, సారీ చెప్పు. సారీ. ఓకే, ఇంత స్వీట్గా చెప్పింది కదా, ఏమనరులే. మీ మమ్మీ పేరు ఏంటి? భవాని. మీ నాన్నగారి పేరు? ఏంటి శ్రీనివాస్? తగ్గేదే లేదా? వెంటనే ఇట్లా పెట్టినావు శ్రీనివాస్ అని. ఎవరు కోపంగా ఎవరుంటారు మీ ఇంట్లో? అమ్మనా నాన్ననా? పప్పాయేనా? నిన్ను కొడుతూ ఉంటారా? ఎందుకు కొట్టరు? నువ్వు సైలెంట్గా ఉంటావా? ఎవరు చెప్పారు? మీ పప్పానే చెప్పారా? మరి నీ వీడియోస్లో ఫుల్ అల్లరిగా ఉంటావుగా. నీకు ఎవరు చెప్పారు వీడియోలు తీయమని? పప్పానే నీకు ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇస్తారు, తీయమంటారా? చేస్తావా నువ్వు వీడియోలు? నీ వీడియోలు చాలా మంది అబ్బాయిలు చేశారు, చూసావా? ఎక్కడికి గుడికి వెళ్ళి వచ్చాను ఇప్పుడే అని చెప్పి ఒక వీడియో చేసావు కదా, ఫీల్ అయ్యావా? సాయా? షైన్ చైనా ఎక్కడ కొనుక్కున్నావు? సరే మహా, ఇవాళ ఇంటర్వ్యూ అని చెప్పి ఇలా రెడీ అయ్యావా? ఏమేమి వేసుకున్నావు నాకు చెప్తావా ఒకసారి? చెప్పు. లిప్టిక్, ఇంకా ఏంటది? టిక్లీ. ఓకే, టిక్లీ, కుంకుమ, బ్యాంగిల్స్, ఫ్రాక్, ఇంకా షూ వేసుకున్నావా? ఓకే, ఎవరి సెలెక్షన్ ఇవన్నీ?
ఏంటి నీకు మీ డాడీ అంటే అంత ఇష్టమా? ఆ, ఎంత ఇష్టం చెప్పు, మీ నాన్న అంటే నీకు ఎంత ఇష్టం? ఇంత ఇష్టం. ఇంతేనా? గింత. ఇంత? వా, ఇంకేమైతే ఎందుకు అంత ఇష్టం మీ నాన్న అంటే? నువ్వు ఏది అడిగితే అది కొని పెడతారా నీకు? ఆ, మమ్మీ ఏమన్నా అడిగితే ఏవద్దు సప్పక ఇంట్లో ఉండే తినరాదా అని అంటది. అంటదా? ఫీల్ అవుతుంది మమ్మీ ఇది వింటే పాపం. నన్నేమో ఫీల్ చేపిస్తుంది, ఆ. ఇంకా మమ్మీ ఫీల్ కాదు. ఓహో, నిన్ను ఫీల్ చేపిస్తుందా? అందుకే వాళ్ళు మీ మమ్మీని ఫీల్ అయ్యేలా చేస్తున్నావా? పాపం ఫీల్ అవ్వదు అమ్మా? ఐ లవ్ యూ చెప్పు. అలా ఐ లవ్ యూ. ఓకే సరే, నీకోసం మేము ఇలా కరీంనగర్ వచ్చాం కదా, నా గురించి ఏమేమి చెప్పవా? నేను ఎలా ఉన్నాను? సూపర్. సూపర్ ఉన్నానా? బతికించావు తల్లే. ఓకే సరే, నీకోసం మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి నా కోసం ఒక పాట పాడతావా? పాడవా? పాడు పాడు. గుర్తు కట్టలేదు. ఏంటి గుర్తు కట్టాలి. గుర్తుకొస్తుందా? సరే, గుర్తు కట్టాలి. వస్తలేదా? గుర్తు రావట్లేదా? పాత వెయిట్ చేయాలా? సరే, ఈ లోపు ఇంకొకటి మాట్లాడుకుందాం, నీకు పాట గుర్తొచ్చే లోపు. ఓకేనా మహా? ఏం పాత? సరే పాడు, నేను ఆపట్లేదు, పాడు. ఏం పాత పాడాలి? ఏదో ఒక పాట పాడు. పాడు పాడు, నాకు ట్రైన్కి టైం అవుతుంది, వెళ్ళిపోతాను నేను. గుర్తు కట్టాలి. గుర్తుకొస్తలేదా? సరేలే, తర్వాత పాడుకుందాం. కానీ ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. యూకేజీ. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? ఉంటారు. ఎటు పోతారు? ఏదన్నా అత్తగారికి గాలిపల్లికి అల్లకి ఇళ్ళకి పోతారా? నువ్వు నాకే తిరిగి క్వశ్చన్ వేసావా నువ్వు? సరేలే, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? అక్క నీ వీడియోస్ చూస్తూ ఉంటారా నీ ఫ్రెండ్స్ అందరూ? చూస్తాడు. ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ ఫేవరెట్. నీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. అబ్బా, ఇంకేమైతే మీ టీచర్ చూస్తుందా? చూస్తుంది. ఏమందా నిన్ను? నువ్వు చదువుకోకుండా ఎందుకు మహా ఇవన్నీ వీడియోలు చేస్తున్నావు అని తిట్టరా నిన్ను? తిట్టడు. నిజం చెప్పు. నిజంగా. నిజం చెప్పు. మీ టీచర్ కాల్ చేస్తా నేను. నిజంగానే. నా దగ్గర నంబర్ ఉంది మీ టీచర్ది. నిజంగానే. నాకు చెప్పారు, మహా అసలు మొత్తం వీడియోలే చేస్తుంది, చదువుకోవట్లేదు, మార్క్స్ కూడా మంచిగా రావట్లేదు, మీరు ఒకసారి వచ్చి చెప్పండి అని చెప్పారు. ఏంటి చదవట్లేదంట నువ్వు? చదువుతున్నా. చదువుతున్నావా? అయితే నేను కొన్ని అడుగుతాను, చెప్పు మరి. నీకు రైమ్స్ వచ్చా? పాడు ఒకసారి. A B C D E F G H I J K L M కే ఎల్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎల్ తర్వాత ఏమొస్తుంది? L తర్వాత K M N O Q. మరి పి ఏది? Q P. ఓకే నెక్స్ట్ ఓ పి. ఓకే ఓ పి తర్వాత క్యూ R S T U V W X Y Z. వెనక మీ నాన్న చెప్పారా నీకు? నిజం చెప్పు. వెనక నువ్వు అటు చూసావు, మీ నాన్న చెప్పారు, నువ్వు చెప్పేసావు. అబద్ధం చెప్పకు. మరి రైమ్స్ చెప్తానని చెప్పి నాకు ఏబిసిడీలు చెప్పావేంటి? రైమ్సే. చిట్టి చిలకమ్మ వచ్చా నీకు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, ఎందులో పెట్టావా? గుడ్లో పెట్టావా, గుడ్లో పెట్టావా? గుడ్లు గిల్లా. వెరీ గుడ్. ఓకే, అలా యాక్షన్ చేస్తూ చెప్పమని ఎవరు చెప్పారు నీకు? ఇంకోటి చెప్పు. చిట్టి చిట్టి మిరియాలు వచ్చా? చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమమ్మ తెచ్చి బొమ్మలిల్లు కట్టి అల్లవారింటికి
మజ్జిగకు వెళితే మజ్జిగో తెలితే అల్లవాడి కుక్క బొమ్ బొమ్మంటది కాళ్ళ కజ్జలు గల్లు గల్మంటాయి వెరీ గుడ్ వెరీ గల్లు గుడ్. గల్మంటది అయితే మీ టీచర్ అబద్ధం చెప్పారు. పాప కేర్ కేర్ మంటది. సంకల పాప కాయమంటది బుట్టలో పంబు బుస్ బుస్ అంటది. అయితే మీ టీచర్ నాకు అబద్ధం చెప్పారు మహా, నువ్వు బాగానే చదువుతున్నావు కదా. మీ టీచర్ చెప్తానులే నేను, సరేనా? సరే, మరి ఇలా వీడియోలు చేస్తున్నావు కదా, అందులో కొంతమంది నిన్ను తిడుతున్నారు మరి మహా. తిట్టారు. నువ్వు పాప ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళు, ఎందుకు నీకు ఈ వీడియోలు అని తిడుతున్నారు చాలా మంది. ఏమంటావు వాళ్ళకి? ఏం కాదు, నేను స్కూల్కి వెళ్తా కదా పెద్ద, నేను స్కూల్కి వెళ్ళినాకనే మంచిగా రీడింగ్ చేసుకొని చదువుకొని మళ్ళా ఫోన్ పట్టుకొని రీల్స్ చేస్తాను. ఫోన్ పట్టుకొని రీల్స్ చేస్తావు. వాళ్ళకి ఏం తెలియదు, ఈ పాప స్కూల్కి పోతారు ఎప్పుడు చికెన్ అనుకుంటున్నారు, మటన్ అనుకుంటున్నారు, ఫిష్ అనుకుంటున్నారు, బాగుంటుంది ఏంటి అంటే అలా అంటూ ఉంటారు. అయితే మరి ఇంత చిన్న వయసులో మరి నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు? నాకు వీడియో అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టమా? ఎందుకంత బాగా ఇష్టం? హీరోయిన్ అవుతావా? అవుతావా? ఆహా, అందుక ఈ రీల్స్ అన్ని చేస్తున్నావు. ఏ హీరోయిన్ అయ్యి ఏం చేస్తావు? ఎవరి పక్కన యాక్ట్ చేస్తావు హీరోయిన్ గా? ఇందాక విక్కీ కౌశల్ పేరు చెప్పు, అతని పక్కన చేస్తావా? చావా? మరి ఆవిడ ఒప్పుకుంటుందా? మరి ఒప్పుకుంటది. ఎందుకు ఒప్పుకుంటది? ఒప్పుకోదా? ఎందుకు ఒప్పుకుంటది కదా, ఆ ఆమె శివల్లి కదా, ఆమె కూడా నాతో రీల్స్ చెప్తాది. నీతో రీల్స్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? నేను రీల్స్ పాపాను కదా, అందుకే. రీల్స్ ఇద్దరు చేస్తారా? ఎవరు? సరే గాని మహా, నీకు ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎవరు నేర్పించారు మహా? మీ డాడీయే. ఎందుకు మీ డాడీకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు నీకు ఇన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్పించాలని? నువ్వు అడగలేదు ఎప్పుడు, నాన్న నాకు ఎందుకు నేర్పిస్తున్నావు, నేను స్కూల్కి వెళ్తానని చెప్పి అడగలే? ఏమన్నారు? ఏం చెప్పలేదా మరి మీ నాన్న? అయ్యి మహా, అటు ఎందుకు చూస్తున్నావు? తర్వాత రోజల్లా మీ నాన్ననే చూస్తావుగా, ఇంత దూరం వచ్చాను నన్ను చూడొచ్చుగా. పోనీ బాగాలేదా నేను? మరి నన్ను చూడు, మరి చూడు నన్ను. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను నేను? ఇది బ్లూవా? ఇది స్కై బ్లూవా? నువ్వు చదువుకోవట్లేదు అయితే. తిక్కు బ్లూవా? నువ్వు చదవట్లేదు అయితే, దొరికేసావు ఇక్కడే. ఇది ఏ కలర్ చెప్పు? మీ నాన్న వైపు చూడకుండా ఇటు చూసి చెప్పు, ఏ కలర్ ఇది? బ్లాక్ ఇది కాదు. ఏ బ్లాక్ ఇది. నువ్వే కలర్ వేసుకున్నావు చెప్పు? చీటింగ్ చేస్తున్నావు కదా మహా. పిస్తా కలర్ అది? ఎవరు చెప్పారు నీకు ఈ గ్యాప్ లో? మహా, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు కదా. అన్ని అబద్ధాలు చెప్తున్నావు, అంతా చీటింగ్ చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు చీటింగ్ చేస్తున్నావు, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను. ప్రామిస్? అవునా? అయితే ఇది ఏ కలర్ చెప్పు? రెడ్ కలర్. ఎస్, రెడ్ కలర్ ఇది. ఓకే, బాగా చెప్పావు, రెడ్ కలర్ ఇది. ఓకే, సరే, పాట గుర్తొచ్చిందా? ఆగివరాజా ఓ విరాజా శంభరాజా ఆది రాజా తిట్టు తిట్టు షేహాకు గే సింహాసన్ డేరే కుహా ఏ ఆసన్ తి మేరా నిబరా జోసేవా అరా ఆజో. సరే మహా, పాట పాడమన్నాను. పాడింది పాటేనా ఇప్పుడు? ఏం పాట? హిందీ పాట? నాకు హిందీ రాదు, తెలుగు పాట పాడు. నాకు హిందీ రాదు, తెలుగు పాట పాడు, నేను పాడతాను నీతో. స్టెప్ అయ్యు.
చేస్తున్నావు మరి చూసేటి స్టెప్ అయ్యు చూసేకి అకి రజిక వల్లే ఉంటా అట్టే నా తమి ఆ. మిఠాయి పచ్చ పూల చల్లోరే ఇప్పుడే అల్లు అర్జున్ అంటే ఇష్టం లేదని పుష్ప పాట పాడతావా నాకు హల్వా ఇష్టం. హల్వా పుష్ప ఇష్టమా ఇష్టంలో నాకు హల్వా ఇష్టమా అల్లు అర్జున్ ఇష్టమా హల్వా. సరే కానీ మహా రోజు నీ వీడియోస్లోని మేము ఇవాళ చికెన్ తేయడానికి పోతున్నాం మా నాన్న తీసుకుపోతున్నాడు అని చెప్తూ ఉంటావు కదా నీకు చికెన్ అంత ఇష్టమా ఎందుకు ఇష్టం ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది చికెన్ తినొద్దని చెప్పారు కదా తింటున్నావా ఆ? తినట్లే ఎందుకు అమ్మో దానికి ఇప్పటికే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిందా కోడికి ఫీవర్ వచ్చిందా గుడ్డు తినొచ్చా మరి అది వచ్చింది. మరి గుడ్డుకు ఫీవర్ రాలే రాలే. ఎందుకు దాంట్లో రాలే చిన్న చిన్న కోడిలు ఉంటాయి. అందులోనా వాటికి మరి జ్వరం రాదా రావు రాదా చిన్న కలానికి. ఓ చిన్నవి కాబట్టి రావు ఓకే మరి అందరూ చికెన్ తింటున్నారు వాళ్ళకి ఏం చెప్తావు తినొద్దని చెప్పు ఎవరు చికెన్ తినకండి ఫీవర్ వచ్చింది వాటికి అని చెప్పు మీరు చికెన్ తినద్దు. చికెన్ తిన్నాక మీకే కడుపులా బట్లు వస్తాయి. మళ్ళీ మీకు కూడా ఏమొస్తాయి? జ్వరం వస్తుంది. కడుపులో ఏమొస్తాయి బ్లడ్ ఫ్లూ వాళ్ళకు కూడా బ్లడ్ ఫ్లూ వచ్చి వాళ్ళకు కూడా ఫీవర్ వస్తుంది. బ్లడ్ ఫ్లూవా ఇది తెలియక నేను ఇంకో ఇందా నుంచి ఏదేదో పలుకుతున్నాను ఇలా పలకాలని తెలియక ఓకే డన్ డన్ సరే కానీ చూడు ఏంది ఇందా నిన్ను నీకు నువ్వే చూసుకుంటున్నావు ఏ కలర్ వేసుకున్నావు నాకు కనిపించట్లే సైట్ ఉంది నాకు చెప్పవా కలర్ చెప్పు కలర్ అయ్యో చూసినావు కదా వైట్ కలర్. వైట్ కలరా అక్కడ ఎక్కడ ఉంది నెయిల్ పాలిష్ ఇదేంది నాకు తీసుకొచ్చావా తీసుకురాలే. సరే నాకు లిప్స్టిక్ తీసుకొచ్చావా నీకు నీ ఫేవరెట్ లిప్స్టిక్ ఏంటి పింక్. పింక్ కలరా ఎందుకు పింక్ కలర్ నాకు పింక్ బాగా ఇష్టం. బాబీ కలర్. బాబీ కలరా అంటే నువ్వు బార్బీ గల్వా ఇప్పుడు ఎవరు చెప్పారు మీ పప్ప అని మాత్రం చెప్పకు మా పప్పలే మా పప్ప వాళ్ళు గడ్డ. ఏడది ఏంటి నేను బార్బీ గర్ల్ చూడు ఇట్లా రెడీ అయ్యి వచ్చాను నువ్వు కాదు బార్బీ గర్ల్ ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని ఇగో ఇంత పెద్ద ఫ్రాక్ వేసుకొని వస్తుంది నీలాగా వస్తుందా కాదు పింక్ వేసుకుంటది ఆ కలర్ వేసుకోదు. ఇది పింకేగా ఇందాక నిన్నే చెప్తున్నా ఇది పింక్ కలర్ అని ఆ పింక్ అది బ్లూ. ఇది బ్లూవా అయ్యా మతి లేదు నాకు సారీ పింక్ అనుకొని వేసుకొచ్చేసా సరే నేను బార్బీ గర్లేనా చెప్పు వై మై యూ బార్బీ గర్ల్ ఓకే మరి బార్బీ గర్ల్లో ఒక ఫోజ్ పెట్టు బార్బీ గర్ల్ ఎలా ఎలా కూర్చుంటుంది అలా కూర్చుంటుందా బార్బీ గర్ల్ ఓకే సరే కానీ ఇది చూడు అమ్మ బార్బీ గర్ల్ నీకు హీరోస్ అంటే ఎవరు ఇష్టం లేదన్నో హీరోయిన్స్ ఎవరు ఇష్టం షాబా షాబా. నువ్వు ఒక్క సినిమానే చూసావా నువ్వు చావా ఒక్కటే చూసావా హీరోయిన్ హీరోయిన్ ఎవరు ఇష్టం హీరోయిన్లు హీరోయిన్లు మమ్మీ ఇష్టం మమ్మీ ఇష్టం. అరే హీరోయిన్ ఎవరు ఇష్టం రా తమన్నా ఇష్టమా సమంత ఇష్టమా త్రిష ఇష్టమా నయనతార ఇష్టమా ఎవరు ఇష్టం నువ్వు ఇష్టం. ఈ ఒక్క మాటతో ఈ ఒక్క మాటతో నేను ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతా ఇక్కడి నుంచి నన్ను హీరోయిన్ అన్నావు ఓకేలే సాటిస్ఫైడ్ సరే సరే నువ్వు పెద్ద హీరోయిన్ అవుతానన్నావు కదా డాన్స్ అవ్వచ్చా మరి ఏ రోజు డాన్స్ వేయలేదు ఎందుకు వేసావా చేయకపోతే ఏం చెప్తా గుడ్డు పెడతారా నువ్వు గుడ్డు పెడతావా నువ్వు గుడ్డు పెడతావా ఎక్కడ పెడతావు గుడ్డు మీ ఇంట్లో పెడతావా ఏం చేస్తావు గుడ్లు ఆ గుడ్డునా ఏం చెప్తానంటే ఇట్లా వేసుకొని కూరకు తింటా ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని ఎట్లా తింటావు సరే నేను ఒక డైలాగ్ చెప్తాను అది చెప్తావా హీరోది చెప్తా ఓకేనా రైట్ ఫ్లూట్ ఫ్లూట్ జింక ముందు ఊదు జింక మందు జింక ముందు ఊదు ఇట్లా ఇట్లా జింక ముందు ఊదు
చింక ముందు ఊరు సింహం ముందు కాదు. చిన్న ముందు కాదు. ఆ ఎవరి డైలాగ్ ఇది చెప్పు. బాలకృష్ణ తెలుసా నీకు? తెలుసు. మా ఇంటి పక్కనే ఉంటారు ఆయన. నిజమే. హలో. ఉయ్యాల ఆ? ఉయ్యాల ఆ, ఉయ్యాలో ఉయ్యాల అదేనా? ఆయన మా ఇంటి పక్కనే ఉంటారు. ఇటు సైడ్ బాలకృష్ణ ఉంటారు మా ఇంటి పక్కన. మా ఇంటి వెనక మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు. ఓకే, ఇటు సైడ్ మహేష్ బాబు ఉంటాడు. నేను తెల్లవారు లేచి బాల్కనీలోకి రాగానే వీళ్ళందరూ కనిపిస్తారు, ఇంటి ముందు టీ తాగుతారు. వస్తావా ఒకసారి మా ఇంటికి? చూస్తావు వీళ్ళందరినీ? ఫోటో దిగుతావా? ఆ? సరే కానీ మహా, నువ్వు బయటికి వెళ్తుంటే నిన్ను ఎవరైనా గుర్తుపడుతున్నారా? సెల్ఫీ అడుగుతున్నారా? నువ్వు సెల్ఫీకి డబ్బులు తీసుకుంటున్నావంట. నిజం చెప్పు మహా. ఒక సెల్ఫీ అడిగితేనంట నిన్ను, మహా ఒక సెల్ఫీ ఇవ్వానంటే నాకు 500 కావాలని అడిగావట. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అసలు అబద్ధాలే చెప్పను. నేను నా ఫ్రెండే ఒకసారి నువ్వు కరీంనగర్లోనే ఎక్కడో కనిపించి ఇక్కడే 10,000కే అయితే పార్టీ చేసుకున్నావా? సెల్ఫీ కోసం నీ దగ్గరికి వస్తే మహా 500 ఇస్తేనే సెల్ఫీ ఇస్తుంది అని చెప్పారట. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావట సెల్ఫీకి. నువ్వే ఇప్పటి వరకు అన్ని అబద్ధాలు చెప్పావు నాకు. గుడ్డు పెడతానని చెప్పావు, అబద్ధమా కాదా? నువ్వు గుడ్డు పెడతాను అన్నావు, అబద్ధమా కాదా? ఎవరిని గుద్దుతో? అబద్ధం చెప్పిన వాళ్ళు గుద్దుతావా? నన్ను కాదు కదా. నన్ను కాదు కదా. నన్ను కాదు కదా. సరే మహా, నేను నచ్చానా? ఫుల్ నచ్చానా? ఇంత నచ్చానా? ఇంత నచ్చానా? ఇంత. మీ పప్ప బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు వెనకనండి కదా? అవునవును. కాదు కాదు, ఇట్లా అనమని ఎవరు చెప్పారు నీకు ఇలాగా? నువ్వు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావా? క్లాసికల్ డాన్స్, భరతనాట్యం నేర్చుకుంటున్నావా? ఇలా ఇలా వెయ్యాలా? ఇలా వెయ్యాలా? ఎలా నాకు నేర్పించవా ప్లీజ్? ముందు ఇట్లా పెట్టాలా? పెట్టి ఇక్కడ. ఓకే, ఇక్కడ. ఇక్కడ. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ ఏంటి? సరే నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా పెట్టాలి. ఓకే, ఇలా ఎన్నిసార్లు అనాలి? ఇలా తిరగాలా? నా నడుము పట్టేస్తుంది, ముసల్దాన్ని అయిపోయాను. నెక్స్ట్ ఇటు తిరగాలా? ఓకే, నెక్స్ట్ తిరిగి ఇలా కూర్చోవాలా? ఓకే. ఇదేంటి? హారతి ఇవ్వాలా? అది మళ్ళీ మనం నోట్లో వేసుకోవాలా? అంతేనా? నోట్లు కోదు. మరి నువ్వేగా ఇలా అన్నావు. మనం అనుకోవాలి. మనం అనుకోవాలా? ఓకే, అనుకున్నాను. తర్వాత ఇది భరతనాట్యమా? మీ టీచర్ ఎవరమ్మా? భరతనాట్యం టీచర్ నాకు చూపి ఒకసారి, సరేనా? మమ్మీ. మీ మమ్మీ ఆ భరతనాట్యం టీచరు? వచ్చేయండి మీ మమ్మీకి. మమ్మీ అయ్యే అంటే నాకు నుంచి. సరే కానీ మహా, ఇగో కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చాను, నా కోసం ఏమైనా వండేవా? ఓయ్, ఎందుకు వండలేదు? నేను టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు. సరే మహా ఉంటది కదా, మంచి కోడి వండి పెడతదని ఇంకొచ్చా. నాకేం వండలేదా? ఏంటి ఇప్పుడు? ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వండాలి? ఎప్పుడు తినాలి? నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి? కనీసం స్వీట్ అయినా తీసుకొచ్చావా నా కోసం? కనీసం చాక్లెట్ అయినా తెచ్చావా? అసలు ప్రేమ లేదు మహా నా మీద నీకు. ఇది తెచ్చావా? ఇదేంటి? ఏంటి తల్లి? ఇదేంటి? ఏంటి? మ్యాంగో జ్యూసా? చెప్పాలి కదా, నా బుర్ర అసలే సరిగ్గా ఆలోచించదు. మ్యాంగో జ్యూస్ తెచ్చావా నా కోసం? సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంటికి పోదామా? నిజంగా పోదామా? మన ఇద్దరం ఒక రీల్ చేద్దామా? నాతో రీల్ చేస్తావా? ఓకే, సరే కానీ ఇగో ఒక్కసారి మా ఆడియన్స్ అందరికి హ్యాపీ ఉగాది చెప్పవా? హ్యాపీ ఉగాది అందరికి. ఈ ఉగాదికి ఏం చేస్తావు మా ఇంట్లో? తెల్లవారు ఏం చేయాలో అన్నీ చెప్పవా? మా వాళ్ళకి ఏం తెలియదు. ఉగాది రోజు అసలు ఎలా ఉండాలి,
ఏం చేయాలి అన్నది చెప్పవా ఒకసారి? పండుకొని ఆ, లేచి ఉమ్, బ్రష్ చేసి ఉమ్, తలస్నానం చేసి ఉమ్. దేవునికి పూజ పెట్టేసి కొన్ని ఇంకా ఆదరించి ఏమన్నా వాటర్ ఏమన్నా అవి పోసి తాగి ఏం తాగి వాటర్ పోసి తాగాల? ఏమేస్తారు ఉగాది పచ్చడిలో? ఏమేస్తారు? మామిడికాయ పచ్చడి, తొక్కు మామిడికాయ పచ్చడి, పచ్చడి ఆ మిరపకాయ పచ్చడి, చెప్పు ఇంకా ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఆ చికెన్ పచ్చడి. చీ! హలో, నీకు తెలీదా అసలు ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారు తెలుసా నీకు? తెలుసు చెప్పు ఏం చేస్తారు చెప్పు. నన్ను చూసి చెప్పు, నన్ను చూసి చెప్పు. ఏమేమి వేస్తారు చెప్పు అందులో? మ్యాంగో మ్యాంగో, వాటర్ మెలన్. చీ! నువ్వు మీ నాన్నని చూడకు, ఇటు నన్ను చూడు. నన్ను నమ్ముతావు కదా. చెప్పు ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారు చెప్పు. మ్యాంగో, ఆ మ్యాంగో వేస్తాం. ఇంకా ఉమ్, కారం కారం, చింతపండు చింతపండు, థమ్స్అప్. చీత నీకు తెలీదా? తెలుసు అరే కొంచెం థమ్స్అప్ కూడా వేస్తారు. ఎందుకో చెప్పనా? చల్లగా ఉండాలి ఎండాకాలం అని పచ్చడిలో థమ్స్అప్ వేస్తారు. నెక్స్ట్ వాటర్ వాటర్ కాదు అది, వాటర్. బెల్లం, గివి ఆ? ఉప్పు వేస్తారా? ఎత్తాడు బెల్లం వేస్తారా? ఎత్తాడు ఇవన్నీ వేసి ఏం చేయాలి? స్టవ్ మీద పెట్టాలి కాసేపు. ఇట్లా మిక్స్ చేసి చూడండి మిక్స్ చేసి వంపేయాలా? మిక్స్ చేసి చెప్పు. కూర్చో, తాగాలి అంతేనా? సరే, మొత్తానికి ఉగాది ఇలా చేయాలన్నమాట. మహా ఇలాగే చేస్తుంది అంతేనా? ఓకే, డన్. అండ్ ఫైనల్లీ మా ఆడియన్స్ అందరికీ కూడా ఒకసారి హ్యాపీ ఉగాది చెప్పవా నీ తరపున? హ్యాపీ హ్యూమాన్సీ ఉమాది కాదు, అది ఉగాది. ఉగాది. అందరూ సేఫ్గా ఉండండి. అన్న సేఫ్ ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా తినాలే, తినాలి, పండాలి. అంతేనా? ఫైనల్లీ ఒక కిస్ మా వాళ్ళకి. ఓకే, అయ్యే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహా. రైట్, ఈ చిచ్చర్ పిడిగితే మాట్లాడుతున్న కొద్దీ ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. సో తన మాటలు నాకే కాదు మీకు కూడా చాలా ముచ్చటగా అనిపించిందని అనుకుంటున్నాను. మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.